పన్నీర్ సెల్వం రాజీనామా. తమిళనాడు రాజకీయం క్లైమాక్స్ కు చేరుకుంది. అచ్చం అమ్మలాగే చిన్నమ్మ కూడా ఎమ్మెల్యేలని పూచిక పుల్లలా చూసి అహంభావ రాజకీయాల్ని ఆశ్రయించారు. అమ్మకైతే అది చెల్లింది, మరి చిన్నమ్మకు అది చెల్లుతుందా? ఇంతకీ ఏం జరిగిందంటే, నిన్న తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం రాజీనామా చేయబోతున్నారంటూ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా వదంతులు వ్యాపించాయి. గురువారం అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశంలో శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో పాల్గొన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అదే రోజు సాయంత్రం తమ స్వస్థలాలకు బయలుదేరారు. మార్గ మధ్యంలో వారికి పార్టీ అధిష్టానం నుండి ఓ సందేశం అందింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకల్లా శాసనసభ్యులందరూ చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని పేర్కొన్నారు. ఎందుకు, ఏమిటి అనే వివరాలేమీ అందులో లేవు. దాంతో అందరూ షాక్ తిన్నారు. అన్నాడీఎంకే ప్రధాన పదవిని శశికళకు అప్పగించాలని పార్టీ నేతలంతా మద్దతు తెలుపుతున్న సమయంలో కొందరు మంత్రులు ఆమెను పార్టీ పదవితో పాటు ముఖ్యమంత్రి గారు ఎన్నుకోవాలని డిమాండ్ చేశారు. ఆ విషయం గుర్తుకు వచ్చిన అన్నాడీఎంకే సభ్యులు కొత్త సీఎంను ఎన్నుకునేందుకు తమను పిలిచి ఉంటారని భావించారు. దీంతో శుక్రవారం ఉదయం సీఎం పన్నీర్ సెల్వం రాజీనామా చేయనున్నారని, శశికళను సీఎంగా ఎంపిక చేయనున్నారని వదంతులు బయలుదేరాయి. శుక్రవారం మధ్యాహ్నానికల్లా అన్నాడీఎంకే శాసనసభ్యులంతా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగబోతోందని వేచి ఉన్న ఎమ్మెల్యేలకు పార్టీ కొత్త నేత శశికళ జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు రానున్నారని, ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండాలని సమాచారం అందింది. దీంతో అన్నాడీఎంకే శాసనసభ్యులు శాంతించారు. ఇదిలా ఉండగా శనివారం శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీనిని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం ఆమె జయ, ఎంజీఆర్, అన్నాదురైలకు అంజలి ఘటించారు. జయ సమాధి వద్ద కన్నీటి పర్యంతమయ్యారు శశికళ. సో అంతమంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు తాము పార్టీ కార్యాలయానికి ఎందుకు వచ్చామో కూడా చివరి క్షణం వరకు తెలియనివ్వలేదు. ఇది అమ్మను తలపించే రాజనీతిజ్ఞత అని కొందరు గుసగుసలాడుతున్నారు. సరే, కానీ అమ్మ చేసినట్లు చిన్నమ్మే చేస్తే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుందని మరికొందరు ఉవాచ. చూద్దాం, ఇల్లలకగానే పండగ కాదు కదా. యోయో న్యూస్, చెన్నై.